అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తారీఖుకి సంబంధించి కొత్త ఆసరా పెన్షన్లు అంటే 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్, 4,000 రూపాయల చేయూత పెన్షన్. ఈ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుంది, మాకు ఎప్పుడు అందిస్తుంది, ఓటేసి కూడా 12 నెలలు అవుతుంది, ఇంకా ఇవ్వట్లేదు, లేదంటే మాకే రావట్లేదా అనే కామెంట్ సెక్షన్లలో చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, దీంతో పాటుగా డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ చాలామంది రాలేదంటున్నారు. ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు పెన్షన్ అందిందా అందలేదా డిసెంబర్ నెలకి సంబంధించింది. అందుతేనేమో ఎస్ అని, అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. మళ్ళీ డిసెంబర్ నెల అనగానే ఆందోళన చెందవకండి. నవంబర్కి సంబంధించిన పెన్షనే డిసెంబర్లో ఇస్తున్నారు. ఆ పెన్షన్ అంటే నవంబర్ పెన్షన్ డిసెంబర్లో అందిందా అందలేదా అనేది. కాబట్టి కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు మొత్తం నేను 3 శుభవార్తలు అందించబోతున్నాను. ప్రతి శుభవార్త గురించి స్పష్టంగా తెలుసుకోండి. వీడియోని స్కిప్ చేయకండి, చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోలను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. తోటి వారికి కూడా షేర్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో సమాచారాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అప్డేట్లకు వస్తే మొదటి గుడ్ న్యూస్ అప్డేట్. ఇందిరమ్మ ఇండ్లకు స్పీడ్గా నిధులు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా మంజూరు చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్ చేసే విధంగా 32 లక్షల అప్లికేషన్లను సర్వే పూర్తి చేసినట్టుగా వారు చెప్పారు. ఇప్పటికే నమూనాకి సంబంధించి శంకుస్థాపనలు కూడా పూర్తి చేశారనమాట. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేయనుంది అనేది ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా అప్లికేషన్లు వస్తే 32 లక్షల అప్లికేషన్లు అనేవి పూర్తి చేశారనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సంక్రాంతి నుంచి నిర్మాణాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది గుడ్ న్యూస్ అప్డేట్. ఇక రెండో పథకానికి సంబంధించి 25 లక్షల కుటుంబాలకి భూములు, ఒక్క కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏడాదికి 12,000 రూపాయలు అనేవి ఇవ్వబోతుంది భూములు లేని వారికి. ఇది రెండో శుభవార్త. ఇక్కడ చూసుకోవచ్చు, 12,000 చొప్పున అందించాలని సర్కార్ నిర్ణయించింది. వచ్చే నెలలో మొదటి విడత కింద 6,000 చొప్పున సహాయం ఇవ్వాలని భావిస్తున్నది. మొదటి విడత ఎప్పటి నుండి అంటే సంక్రాంతి నుండి, అంటే ఈ సంక్రాంతి తర్వాత ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదనే సమాచారం ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మొత్తానికి 25 లక్షల కుటుంబాలకి ఈ నిధులు అనేవి అందబోతున్నాయి. ఇక మన పథకం విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం స్పష్టంగా వినండి, ఆలోచన చేయండి. ఇంత వివరంగా స్పష్టంగా మీకు తెలియజేసే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటారు. అదేంటి అంటే గుడ్ న్యూస్, వారికి ప్రతి నెల 6,000 మంత్రి సీతక్క కీలక ప్రకటన. తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోగా వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి తాము ఎన్నికల హయాంలో ఇచ్చిన విధంగా పెన్షన్లు పెంపు ఉంటుందని మంత్రి వెల్లడించారు అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి మొన్న దివ్యాంగుల దినోత్సవం రోజు మంత్రి సీతక్క గారి ప్రకటన చేయడం జరిగింది. ప్రతి నెల దివ్యాంగులకి 6,000 రూపాయలు చేయూత కింద వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లకు, అలాగే ఎయిడ్స్ బాధితులకు, ఇలా దాదాపుగా 11 విభాగాలకి సంబంధించి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు అని చెప్పేసి ప్రకటించారు. మరి ఈ పథకం గురించి ఇప్పటివరకు ఊసెత్తట్లేదు. మరి ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ పథకం అనేది ప్రారంభం అవుతుంది. కానీ ప్రభుత్వం వద్ద నిధుల సర్దుబాటు లేక బహుశా ఇది 2025 కొత్త సంవత్సరంలోనే దీనిపై ప్రకటన చేసి నిధులు చేతికిచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఈ డిసెంబర్ 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉండబోతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో పెంపుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసి ఎప్పటి నుండి, ఏ నెల నుండి అందించబోతున్నారనేదన్న రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే గుడ్ న్యూస్ అవకాశం అయితే ఉంది అన్నమాట. కాబట్టి ఇది విషయం. ఇంకా డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు అంటారా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతి నెల 20,000 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేస్తుంది. ఈ 20,000 కోట్ల రూపాయలలో 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది. కానీ 3,000 కోట్ల రూపాయలు మళ్ళీ వడ్డీలు తేయటమో లేదంటే అప్పులు చేయడమో జరుగుతుంది. ఇందులో భాగంగానే వీలైనంత వరకు నిధుల సర్దుబాటు చేసి ప్రతి నెల చివరిలో ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. చివరిలో అంటే చివరి రోజైనా 30, 31 తారీఖో 28వ తారీఖో అని అనమాట. కాబట్టి మీరు ఆందోళన అవసరం లేదు. ఈ చివరి రోజు కల్లా మీ గ్రామాలలో, మీ మండలాల్లో 100కి 100% పెన్షన్ను అధికారులు పూర్తి చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో ఇస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి మీకు కూడా వస్తుంది.
100% నిధులు సర్దుబాటు కాగానే పెన్షన్ అందుతుంది. ఏమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ జిల్లాకి మీ గ్రామానికి వచ్చిందా రాలేదనేది. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ధన్యవాదాలు.